మున్సిపల్ టికెట్ల చిచ్చు జగిత్యాల్లో కాంగ్రెస్ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్. బీఫామ్స్ పంపిణీపై సీనియర్ నేత అసంతృప్తి, ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కార్యకర్తల యత్నం. ఇక బీఆర్ఎస్లో బీఫామ్ లొల్లి, ఆశ పెట్టి మోసం చేశారని ఎమ్మెల్యేల నిలదీత. కరీంనగర్లో బ్రోచర్లు, గులాబీ కండువలో దహనం. మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు దంపతుల ఆత్మహత్య యత్నం. గంగుల ఇంటి ఎదుట బీఆర్ఎస్ బ్రోచర్లు తగలబెడుతున్న గులాబీ శ్రేణులట. అన్ని పార్టీల్లో ఉంది ఇది. మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల చిచ్చును రాజేశాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి మొండి చేయి చూపించారని నేతలు రోడ్డెక్కారు. జైత్యాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య టికెట్ పంచాయతీ నెలకొంది. 50 వార్డులు, మెజార్టీ 30 స్థానాలు సంజయ్ వర్గానికే ఇచ్చారంటూ జీవన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే గంగులకు చేదు అనుభవం ఎదురైంది. బీఫామ్స్ రాని గులాబీ నేతలు బ్రౌచర్లు, గులాబీ కండువలను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటి ఎదుట దంపతుల ఆత్మహత్యానికి యత్నించారు. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఓన్లీ కాంగ్రెస్లోనే ముస్రం ఉంది, ఇక కాంగ్రెస్ తప్ప ఏ పార్టీలో ముస్రం లేనట్టుగా బీఆర్ఎస్ బయటకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సభలు లేవు, సమావేశాలు లేవు. లోకల్ లీడర్లకే మున్సిపల్ ఎన్నికల బాధ్యత. అభ్యర్థుల ఎంపికలో ఎవరి దారి వారిదే. ఎన్నికల్లో బ్రౌచర్లు, గులాబీ కండువలు దహనం. మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు దంపతుల నిరసన అని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి చూద్దాం ఏం కాబోతూ ఉంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి అయితే. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం జైత్యాల కాంగ్రెస్లో మరోసారి చిచ్చురేపింది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య వివాదం మరోసారి బగ్గుమన్నది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్ ఇచ్చారని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 సీట్లలో ఎమ్మెల్యే వర్గానికి 30 సీట్లు, తన వర్గానికి కేవలం 20 సీట్లు ఇచ్చి తన మెడ కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్పై బూతులతో రెచ్చిపోయారు. పార్టీ మారి మా కాంగ్రెస్లోకి వచ్చావు, ఏనాడైనా కాంగ్రెస్ జెండా మోసావా, ఇప్పుడు పార్టీలోకి వచ్చి మా కడుపు కొట్టావంటూ రెచ్చిపోతున్నారట. పరిష్కారం చూపని ప్రజాభవన్ మీటింగ్. సంజయ్ కాంగ్రెస్లోకి రావడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ సంగతి ఏంటో చూస్తానని ఇటీవల స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఈ క్రమంలో గత నెల 26న ప్రజాభవన్లో మంత్రుల మీటింగ్లో సైతం జగిత్యాల కాంగ్రెస్ వివాదంపై సాగిందనే ప్రచారం జరిగింది. వివాదంపై సాగిందనే ప్రచారం జరిగిందంట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పాలనపరమైన అంశాలపై చర్చించేందుకు మంత్రులంతా సమావేశమయ్యామని మీటింగ్కు వచ్చిన మినిస్టర్లు క్లారిటీ ఇచ్చారు. కానీ పైకి అలా చెప్పినా అంతర్గతంగా జైత్యాలు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య విభేదాలపై చర్చించినట్లు తేలింది. అయినా కూడా ఇద్దరు నేతల సమన్వయం చేయలేకపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. నాపై కోపంతో కార్యకర్తలకు అన్యాయం, నన్ను నమ్ముకున్న వారికి హక్కులను కాపాడుకోలేకపోయా. గాంధీభవన్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తే ప్రశ్నించడమే నా తప్పైందా? నాపై కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆ క్రమశిక్షణ ఉల్లంఘించారని అన్నారు. తినే పళ్ళెం ఎత్తుకుపోయినట్లు ఉంది జీవన్ రెడ్డి అంట. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరి నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జైత్యాల రాయకల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జైత్యాలలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే పార్టీ జెండా మోసిన వాళ్ళ గతి ఏం కావాలి? తినే ముందు పళ్ళెం ఎత్తుకుపోయినట్లు కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతున్నది? రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్ప. కాంగ్రెస్ను నమ్ముకున్న కార్యకర్తలు పార్టీలోకి వలసవాదుల మధ్య పోటీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడట. అది ముచ్చట. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్లో ఇప్పుడైతే ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి అసలు పార్టీ అధికారంలో లేనప్పుడు ఐసీయూ పైన, బెడ్ పైన కాంగ్రెస్ ఉంది, సస్తా బత్తా అన్న టైంలో కూడా కాంగ్రెస్ బతకాలి అని చెప్పేసి కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ జెండా పట్టిన వాళ్ళు ఎలా రోడ్డు పాలవుతూ ఉన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. పారాషూట్గా మధ్యలో దిగి పార్టీ కోసం పని చేయని వాళ్ళు, అసలు పార్టీ జెండాని తెలవని వాళ్ళు, కండువని తెలవని వాళ్ళు, గల్లీలు కూడా తెలవని వాళ్ళు వీళ్ళు వచ్చి పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకులను, పాత నాయకులను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఏం జరగబోతూ ఉంది చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి నిజంగానే
పార్టీలో చిచ్చు రేపబోతా ఉందా, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతారా, మరి బీజేపీకి మద్దతు తెలుపుతారా, లేదంటే ఇండిపెండెన్స్కు మద్దతు తెలుపుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇలా జీవన్ రెడ్డి చేయాల్సిన పని ఏంది అని చెప్పేసి అంటే ఇక ఈ పార్టీ పైన ఇష్టానుసారంగా మాటలు మాట్లాడకుండా ఆయన చేయాల్సిన తక్షణ పని ఆ పార్టీ నుండి కాకుండా ఇండిపెండెంట్గా గెలిపించుకొని ఆయన సత్తా చూపించాలి, ఆయన బలం చూపించాలి, ఆయన బలగాన్ని చూపించాలి. అంతేగాని పార్టీపై విమర్శలు చేస్తూ వేరే పార్టీకి మద్దతు తెలపడమో లేదంటే తినే గిన్నెలో ఏమంటారు అన్నం లాక్కపోయినట్టుగా ఇవన్నీ డైలాగులు ప్రజలకు పట్టవు, వాళ్ళకు వంట పట్టవు. కాబట్టి ఇక ఆలోచించాలి. మరి మీరు కూడా ఏం జరగబోతూ ఉంది, ఏం చేయబోతూ ఉన్నారు అని చెప్పేసి ఒకసారి చూడాలి.